నోట్ చేసుకున్నాను అధ్యక్ష, తప్పకుండా త్వరలోనే దాన్ని పరిష్కరిస్తాను. పద్మావతి గారు. అధ్యక్ష, ఇది స్కూల్ యూనిఫామ్కి సంబంధించిన విషయం అధ్యక్ష. ఈసారి ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి యూనిఫామ్స్ ఇంకా సప్లై కాలేదు అధ్యక్ష. మరి అది ఎందుకు కాలేదు ఆర్ ఎప్పటి వరకు అవుతుందని మంత్రి గారిని నేను కోరడం జరుగుతుంది. మా కాన్స్టిట్యున్సీలో దాదాపు 15,000 స్కూల్ యూనిఫామ్స్ వచ్చేటి ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడ కూడా రాలేదు. ప్లస్ సరే నాది సపరేట్గా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇది చిన్న పిల్లలకి ఒక యూనిఫామ్ అంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అధ్యక్ష ఫర్ ఎనీబడి, వెదర్ ఇట్ ఈస్ అ పోలీస్ యూనిఫామ్ ఆర్ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ ఆర్ అన్ ఆర్మీ యూనిఫామ్. యూనిఫామ్ హ్యాస్ అ గ్రేట్ మీనింగ్ అధ్యక్ష. ఇట్ హ్యాస్ అ మీనింగ్ ఆఫ్ ప్రైడ్. చిన్న పిల్లలు వాళ్ళు అది వేసుకొని పోతుంటే ఇంకా ఉత్సాహంగా కూడా వాళ్ళు పోతుంటారు స్కూళ్ళకి. దయచేసి ఆ చిన్న మనసులని మనము రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి మీరు వారిని నొప్పించకుండా వారికి ఎడ్యుకేషన్లో ఇంకా ముందుకు పోవాలని ఉత్సాహం చూపించుకుంటూ మరి మీరు అది జల్దీ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. మరి ఇంకొకటి కూడా సార్, దానికి క్వాలిటీ కూడా కొంచెం మంచిగా లేదు. దయచేసి దాని విషయం కూడా మిమ్మల్ని చూడమని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ సభ్యురాలు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాను అధ్యక్ష. వి శ్రీనివాస్ గౌడ్ గారు. అధ్యక్ష, గతంలో మీరు ఉద్యమకారులు అధ్యక్ష, మేము ఉద్యమకారులు అధ్యక్ష. చాలామంది క్వశ్చన్లు వేసి కనీసం మాట్లాడితే మా సమస్యలు పరిష్కారం అవుతాయని మాకు కొంతమంది క్వశ్చన్లు ఇస్తారు అధ్యక్ష. మేము వేస్తే క్వశ్చన్లు వేస్తే మా దురదృష్టమేమో కానీ లాస్ట్కి పోతుంది కదా అధ్యక్ష. అవి డిస్కషన్కి వస్తామని ఎదురు చూస్తే 2-3 క్వశ్చన్లతోనే గంటలు మాట్లాడి కథ అయిపోతున్నాయి అధ్యక్ష. కనీసం వేసిన క్వశ్చన్స్కు ఆన్సర్లోనే ఇంటికి పంపాలని చెప్పి సెక్రటరీ గారి దగ్గరికి నేను చాలాసార్లు తిరిగిన అధ్యక్ష. దానికి మేము పంపించినా మరి ఏం చేయాలని చెప్పి వారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. మరి మా ముఖాలు చూడగానే ఎందుకు ఇట్లా అవుతుందో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఇంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో మేము ఉన్న ఎమ్మెల్యేలకు కనీసం మాకు మాట్లాడడానికి కూడా అవకాశం రాకుండా సీట్ల కాడుకొని మనం తిరుగుతుంటే కనీసం గౌరవం లేకపోతే అసలు మా పరిస్థితి ఏందని కూడా మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఆర్టీసీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అధ్యక్ష. ఆర్టీసీ రోజుకు ₹1 కోటి నష్టం వస్తుంది అధ్యక్ష ఆర్టీసీలో. దానికి కారణాలు ఆంధ్ర నుంచి దాదాపు 1000 నుంచి 1200 బస్సులు ఆంధ్ర నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఆంధ్రకు బస్సులు వస్తాయి అధ్యక్ష, ప్రైవేట్ బస్సులు. జేసీ దివాకర్ రెడ్డి అంటే ఆయన మంచిర్యాల టు బెంగళూరు కూడా వేశారు అధ్యక్ష. పూర్తిగా హైదరాబాద్ నుంచి వదిలిపెట్టి విచ్చలవిడిగా ఈ ప్రైవేట్ బస్సులు నడవడానికి అవకాశం లేదు అధ్యక్ష. స్టేజ్ క్యారేజ్ అని పేరు మీద తీసుకొని పెళ్లిళ్ళకో విహారయాత్రలకో తీసుకునేటువంటి పర్మిషన్లు తీసుకొని బాజాప్తా ఆన్లైన్ బుకింగ్ పెట్టి అక్కడక్కడ బుకింగ్ సెంటర్లు పెట్టి బాజాప్తా రోజు నడుపుతున్నారు అధ్యక్ష. ఇవే కాకుండా ఆంధ్ర నుంచి ఆర్టీసీ బస్సులు దాదాపు 800 బస్సులు ఇక్కడ నడుస్తున్నాయి అధ్యక్ష. కానీ ఆంధ్ర తెలంగాణ ఒప్పందం ప్రకారం 50-50 బస్సులు నడవాలి అధ్యక్ష. దాని మీద మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆంధ్ర సెక్రటరీకి లెటర్ రాశారు అధ్యక్ష. చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆంధ్ర సెక్రటరీకి లెటర్ రాశారు అధ్యక్ష. రాసినా కూడా దాని మీద స్పందన లేదు. దాని మూలన ఈరోజు దాదాపు ₹1 కోటి నష్టం జరుగుతూ ఉంది, ఆర్టీసీకి నష్టం వస్తూ ఉంది. దయచేసి మంత్రి గారు ఆంధ్ర గవర్నమెంట్తో మాట్లాడి, మినిస్టర్తో మాట్లాడి 50-50 బస్సెస్ ఆర్టీసీ కానీ ప్రైవేట్ బస్సులు పూర్తిగా రద్దు చేసి కొత్త ఆర్టీసీ బస్సులు కొనుక్కొని చేసినట్లయితే ఖచ్చితంగా లాభాల బాట నడుస్తుంది అధ్యక్ష. తర్వాత మొన్న దసరాకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు మరి సంక్రాంతి కన్నా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతున్నాను అధ్యక్ష. ఇదే కాకుండా ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటివి సింగిల్ పర్మిట్ విధానం పైన కూడా ఆంధ్ర గవర్నమెంట్తో ఉంది. అక్కడ మా ముఖ్యమంత్రి గారి అనుమతితో మేము మాట్లాడి రావడం జరిగింది. మరి దాని మీద మంత్రి గారు కూడా చొరవ తీసుకొని ఈ రెండింటిపైన మీటింగ్ పెట్టి ఇవి అమలైనట్టు చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆర్టీసీ లాభాలు నిలవడం కాకుండా ప్రైవేట్ దాదాపు 3 లక్షల వెహికల్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెహికల్ చాలా రకాలుగా సింగిల్ పర్మిట్ లేనందుకు ఇబ్బంది పడుతున్నాయి కనుక ఈ రెండింటిపైన దృష్టి పెట్టి ఎప్పటి లోపల చేస్తారో మీ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష.
గౌరవ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ చెప్పింది నోట్ చేసుకున్నాం, తప్పకుండా పరిష్కారం చేస్తాం అధ్యక్ష. పర్లే ఇప్పుడు జీరో వాళ్ళు అంతే కదా, మిమ్మల్ని పిలిచి మాట్లాడతలే. మినిస్టర్ గారు ఒకసారి వారిని పిలిచి మాట్లాడు. పాషా ఖాద్రి గారు ఇస్తా అందరికి ఇస్తా. जनाब स्पीकर साहब, मैं आपके ज़रिए होम मिनिस्टर और म्यूनिसिपल एडमिनिस्ट्रेशन के मिनिस्टर को तवज्जो दिलाना चाहता हूं कि इस वक्त शहर हैदराबाद में पिछले 4-5 महीने से गरीब व्यापारियों पर ट्रैफिक पुलिस और बल्दिया का जुल्म बढ़ता जा रहा है और एक बड़े पैमाने पर उनके पास मंसूबा है कि इन तमाम लोगों को फुटपाथों से बेदखल कर दे, बेरोजगार कर दे। अदालतों से आर्डर आने का कहते हैं कि अदालत से हमको आर्डर आया है, अदालतें में जो दरख्वास्त जैसी डालेंगी अदालत वैसे ही उसको आर्डर देगा। सवाल यह पैदा होता है कि बरसों से फुटपाथों पे कारोबार कर रहे लोग और ये कारोबार बल्दिया और ट्रैफिक पुलिस की वजह से हो रही है। इब्तिदा में ये लोग उनको मौका दिए, आज उनके कारोबार मजबूत हो गए तो आज अचानक उनको बेरोजगार करने की बात की जा रही है। गरीब ठेला मंडी चलाने वाले मेवा लेके निकलते हैं तो ट्रैफिक पुलिस की जानिब से पूरा मेवा रोड पे फेंक देते और सामान को ले जाकर गोशामल स्टेडियम में रखते, जहां से पूरे में उनका फर्नीचर पूरा टूट जाता, पूरा नुकसान हो जाता। इतना जुल्म हो रहा है। सुल्तान बाजार, कोठी, पुराना पुल, नया पुल, पत्थरगट्टी, चार मीनार, पूरे हैदराबाद में मेहदीपट्टनम, नामपल्ली, ये एक बड़े पैमाने पे कोशिश चल रही है। अब कल ही महकमे पुलिस की तरफ से नोटिस दिए गए हैं कि फुटपाथों को खाली कर दो। हम फुटपाथों पे कब्जे करने वालों की तायद में नहीं है, लेकिन ये डाले कौन, बिठाए कौन इनको? ये ट्रैफिक और बल्दिया के लोग बिठाए सो लोग 40-40 साल से कारोबार कर रहे हैं। हर 6 दिन को इनको व्यापार। हिंदुस्तान में रहने वाले गरीब लोगों को रोजगार का कोई तहफुज नहीं, रोजगार का कोई तयखुन नहीं। कभी पुलिस आके उठाती, कभी बल्दिया वाले आके उठाते। ये इतनी ज्यादती और इतना जुल्म हो रहा है, मैं बयान नहीं कर सकता। आप 0 आवर्स का वक्त बहुत कम देते, लिहाजा मैं अपनी बात को मुख्तसर करते हुए मिनिस्टर साहब से कहूंगा सिटी के एमएलएस की मीटिंग बुलाएं और उस वक्त तक गरीब व्यापारियों को कोई मदाखलत नहीं होना, उनको रोकिए, आप मशवरा कीजिए, हम भी ताउन करेंगे फुटपाथों को हटाने के लिए, लेकिन मुतबादिल इंतजाम करना, मुतबादिल इंतजाम। साहब ने जो मुद्दा उठाया उसको नोट किया गया। हम जरूर एक मीटिंग बुलाएंगे, उस पर पूरी आपने जो फुटपाथ की बात उठाई ना, उस पर पूरी तरह से चर्चा करके आगे जाएंगे। చిన్నయ్య బెల్లంపల్లి నియోజకవర్గంలో అధ్యక్ష 1926వ సంవత్సరంలో అక్కడ సింగరేణి స్థాపించబడ్డది. రాను రాను అక్కడి నుంచి మైండ్స్ వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ అప్పుడు అక్కడ ఉన్నటువంటి భూమిని మొత్తం సింగరేణి వాళ్ళు లీజుకు తీసుకున్నారు. అక్కడ ఒక పక్క మొత్తం కూడా సింగరేణి ల్యాండ్స్ ఉన్నాయి, ఒక పక్క ఏమో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి 1,00,000 జనాభా గల్లా అందరూ కూడా 60-70 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నారు, వితౌట్ పర్మిషన్ ఇల్లు కట్టుకున్నారు అధ్యక్ష. అయితే దానికి మేము పోయిన అసెంబ్లీలో కూడా పట్టాలు ఇవ్వాలి, కట్టుకుని 30-40 సంవత్సరాల నుంచి కట్టుకున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే ఇప్పుడు సింగరేణి వాళ్ళు ఏదైనా పాత ఇళ్లను కూలగొట్టి వాళ్ళు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా, మరి మున్సిపాలిటీకి ఏమో పర్మిషన్ ఇవ్వడానికి, ఎందుకంటే మున్సిపాలిటీ మన గవర్నమెంట్ ల్యాండ్ కాదు కాబట్టి మున్సిపాలిటీకి పర్మిషన్ ఇచ్చే పవర్స్ మన మున్సిపాలిటీకి లేవు అధ్యక్ష. అందుకోసమని సింగరేణి వాళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే, పబ్లిక్ చేయాలనుకుంటే సింగరేణి వాళ్ళు పోయి దౌర్జన్యంగా కూలగొడుతున్నారు. గత వారం 10 రోజుల నుంచి వాళ్ళు సీరియస్గా మరి బెల్లంపల్లి పట్టణంలో కూలగొడుతున్నారు. అట్లాగే రోడ్డు వెడల్పు అదే అని కూడా మున్సిపాలిటీ వాళ్ళు కూడా కొంత డిస్టర్బ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి అక్కడ 40-50 సంవత్సరాల నుంచి ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో వాళ్ళకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ, అట్లాగే
ఆ ప్రభుత్వ అక్కడ డివిజన్ ఏర్పడ్డది, బెల్లంపల్లి డివిజన్ ఏర్పడ్డది. అక్కడ ప్రభుత్వము కార్యాలయాలు కట్టాలంటే ఆ ఫిష్ మార్కెట్ కానీ కూరగాయల మార్కెట్ యార్డ్ కానీ కట్టాలంటే అక్కడ వాళ్ళు స్థలం ఇస్తలేరు. కాబట్టి దయచేసి పర్మిషన్ ఇప్పించాల్సిందిగా మరి సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష, దేశ సమగ్రత, దేశ సమైక్యత దెబ్బతీయాలని, మత సామరస్యానికి ఆటంకం కలిగించాలని, దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని మరి మన దేశంలో ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో కూడా 2013 ఫిబ్రవరి 21 తేదీన ఇండియన్ ముజాహిద్దీన్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ మరి చేసినటువంటి బాంబు పేలుళ్లలో నిండు గర్భిణితో సహా 18 మంది 3 సంవత్సరాల క్రితం మన హైదరాబాద్ నగరంలో దిల్సుఖ్ నగర్లో చనిపోయారు. మరి 131 మంది గాయపడ్డారు. అందులో ఇంకా అనేక మంది వికలాంగులుగా ఉన్నారు అధ్యక్ష. మరి ఈరోజు నేను ఎన్ఐఏ కోర్టును అదేవిధంగా దర్యాప్తు చేసినటువంటి పోలీస్ అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆ దోషులకు ఈరోజు ఉరిశిక్ష నిన్నటి రోజు మరి విధించడం జరిగింది. నేను అందులో ప్రధాన నిందితుడైనటువంటి వ్యక్తి ఇంకా రియాజ్ బత్కల్ అనేటువంటి వ్యక్తి తప్పించుకొని పాకిస్తాన్లో ఉన్నాడు. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఆ యొక్క ప్రధాన నిందితుడిని కూడా మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన దేశానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. దాంతోపాటు అధ్యక్ష 2007లో కూడా గోకుల్ చాట్ బండార్లో లుంబిని పార్కులో కూడా మరి బాంబు పేలుళ్లు జరిపితే మరి అనేక మంది చనిపోయారు. సుమారు 45 మంది ఆ రోజు కూడా చనిపోయారు. ఆ దోషులను కూడా కఠినంగా శిక్ష పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరించాలి. ఉగ్రవాదం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా ఉక్కు పాదంతో అణిచివేయాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో ISIS సంబంధించినటువంటి మరి ఈరోజు ఉగ్రవాద సంస్థ యువకులను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు మరి సాహసోపేతంగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని అణిచే చర్యలో కానీ దోషులకు ఉగ్రవాదులకు ఉరిశిక్ష పడడంలో చేసినటువంటి ప్రయత్నానికి మన సభ తరఫున అభినందన తెలియజేయాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. మాధవరెడ్డి గారు, దొంతి మాధవరెడ్డి. నా నియోజకవర్గంలో మంచినీటి సరఫరా పథకానికి 138 ఆవాస గ్రామాలు నర్సంపేట నియోజకవర్గంలో ఒకటి. అందులో ఖానాపూర్ మండలంలో కూడా 9 గ్రామాలు 30 ఆవాస గ్రామాలకి 10 సంవత్సరాల నుంచి మంచినీటి సరఫరా అందజేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీనికి మెయింటెనెన్స్కి 2 కోట్ల రూపాయలు సుమారుగా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇప్పటి వరకు ఆ నిధులు విడుదల చేయలేక అందక ఆ యొక్క మంచినీటి పథకం సరఫరా నిలిచిపోయింది. వెంటనే ఆ నిధులు విడుదల చేసి ఆ యొక్క మంచినీటి సరఫరా పథకాన్ని మరి సరఫరా చేసే విధంగా ఆదేశాలు ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గారిని ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాధవరెడ్డి గారు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. సంబంధిత శాఖకు నివేదిస్తాం అధ్యక్ష. పువ్వాడ అజయ్ గారు. అధ్యక్ష, ఇది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సంబంధించిన సబ్జెక్ట్ అధ్యక్ష. మా ఖమ్మంలో కొత్త బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి మా మంత్రి గారి చొరవతోని దాదాపు 7.5 ఎకరాలు 7 ఎకరాల 30 గుంటలు ప్రైమ్ ల్యాండ్ NSP క్యాంప్లో కొత్త బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి ల్యాండ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా దీనికి హామీ ఇచ్చారు. కొత్త బస్ స్టాండ్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త బస్ స్టాండ్ విత్ హైటెక్ హంగులతోని మరి ఆ ఏర్పాటు చేసే బస్ స్టాండ్కి సంబంధించి ఇంతవరకు టెండర్లు పిలవలేదు అధ్యక్ష. అక్కడ ప్రజల్లో రకరకాలైన అనుమానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి
మన మంత్రివర్యులను, రవాణా శాఖ మంత్రివర్యుల్ని ఈ కొత్త బస్ స్టాండ్ నిర్మాణం కోసం అతి త్వరగా టెండర్లు పిలిచి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆర్టీసీ చైర్మన్ గారిని కూడా దయచేసి ఇందులో యాక్టివ్ పాత్ర తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు అజయ్ గారు చెప్పి నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తొందరలోనే ఆ పరిష్కారం చేస్తాం అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు. ఏజెన్సీ ప్రాంతాలలో ప్రధానంగా ఈ గౌడ కులస్తులు ఎవరైతే ఉన్నారో 5th షెడ్యూల్ ప్రాంతాలలో ఉండే వాళ్లకు రాజ్యాంగం షెడ్యూల్ ఆర్డర్ 1950 ఆర్టికల్ 342 ప్రకారం వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలి అధ్యక్ష. కుల ధృవీకరణ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జీవో నెంబర్ 5 2014, జీవో నెంబర్ 2 2015లో కూడా ఏజెన్సీ ప్రాంతాలలో ఉండే గౌడ్ కులస్తులకు ఎస్టీ కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇష్యూ చేయమని చెప్పి ప్రభుత్వాల ఆదేశాలు ఇచ్చినా కూడా ఖమ్మము, మహబూబాబాదు, మహబూబ్ నగర్ ఏదైతే షెడ్యూల్ ప్రాంతాలలో ఉన్న ఈ గౌడ కులస్తులను ఆ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళకున్న అక్కడ గౌడ సంఘాలను రద్దు చేయడం వల్ల కుల వృత్తులతో వచ్చే ఆదాయం రావడం లేదు. 170 ప్రకారము అక్కడ భూములు ఇతరులు కొనుగోలు చేయడానికి లేదు. ఎవరైనా గతంలో వాళ్ళ పూర్వీకులు కొనుక్కున్న వాటిని కూడా రద్దు చేయడంతో ఈరోజు వాళ్ళ పిల్లలకు కూడా కింద వాళ్ళు అంటే వారసత్వం కింద ట్రాన్స్ఫర్ చేయడానికి లేకుండా పోతుంది, కొత్త భూములు కొనుక్కోవడానికి లేకుండా పోతుంది. అక్కడ ఉండే పొలాలలో ఉండే తాటి ఏవైతే చెట్లు ఉన్నారో గీత కార్మికులు, ఆ చెట్లను కూడా ఏమి చేయడానికి లేకుండా ఖాళీ భూములు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ మీద ఆధారపడి భూములు అంటే ఆ చెట్లు కొనుగోలు చేసుకొని వాళ్ళు కులవృత్తిని చేపట్టాల్సి వస్తుంది అధ్యక్ష. దీంట్లో సంపూర్ణంగా వివరాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కూడా కింద అధికారులు అమలు చేయడం లేదు కాబట్టి 170 ప్రాంతంలో ఉన్న గౌడ్లకు అందరికి కూడా ఎస్టీ కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇష్యూ చేసే విధంగా దీన్ని అమలు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు నోట్ చేసుకున్నావు కదా, దాని జవాబు కూడా పంపించడం జరుగుతుంది. వంగిడి సునీత గారు. అధ్యక్ష, ఇది విద్యాశాఖకు సంబంధించిన విషయం అధ్యక్ష. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఉంది అధ్యక్ష. మరి గతంలో నల్గొండ జిల్లాలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఈ కళాశాలను మరి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పరిపాలనా సౌలభ్యం కొరకు మరి చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈ డిగ్రీ అండ్ పీజీ కళాశాల వారు కోరుతున్నది ఒకటే అధ్యక్ష, మరి పరిపాలనా సౌలభ్యం అందిస్తున్న మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా విద్యాశాఖలో మేము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిష్కరించాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. మరి మహాత్మా గాంధీ యూనివర్సిటీ 70-80 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా దీన్ని ఉంచాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు అధ్యక్ష. ఇది కేవలం 40 కిలోమీటర్ల పరిధిలో ఉంది కాబట్టి వారి కోరికను మన్నించాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యురాలు తెలియజేసిన విషయాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. సున్నం రాజయ్య గారు. ఆశా వర్కర్ల వేతనాలు వెంటనే విడుదల చేయాలి అధ్యక్ష. ఎందుకంటే చాలా ఆందోళన ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రభుత్వం చేయాలి, ఇప్పుడు మీరైనా ఈ ప్రభుత్వం అయినా చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇస్తున్న అరకొర వేతనాలు ఏమొచ్చు. ఎందుకంటే చాకిరి చేస్తున్నటువంటి గ్రామాల మాజిజెంట్ ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో చేస్తున్నటువంటి వాళ్ళది వెంటనే చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళతో పాటు వాళ్ళ వేతనాలు కూడా మినిమం 15,000 రూపాయల నెలకు ఉండేటట్టుగా వాళ్ళ వేతనాలు పెంచాలి అధ్యక్ష. చాలా ఎందుకంటే వాళ్ళు మంత్రి గారు ఆనాడు కేటీఆర్ గారి దృష్టి కూడా 2-3 సార్లు వాళ్ళు వచ్చి స్వయంగా కలిసి వాళ్ళ బాధనంతా కూడా వెలిపించారు, కానీ ఇంతవరకు పరిష్కారం కాలేదు. చాలా నిన్న కూడా హైదరాబాద్ వచ్చి విన్నవించుకున్నారు అధ్యక్ష. వెంటనే వాళ్ళ ఆశా వర్కర్ల వేతనాలు చాలా అరణ్యరోధంలో ఆవేదనలో ఉన్నటువంటి వాళ్ళ వేతనాలు వెంటనే విడుదల చేయాలని వాళ్ళ మినిమం వేతనం 15,000 రూపాయలు ఉండేటట్టుగా వెంటనే ప్రభుత్వం పూనుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాజయ్య గారు చెప్పిన విషయాన్ని సంబంధిత మంత్రి గారికి నివేదించడం జరుగుతుంది అధ్యక్ష. భాస్కర్ రావు గారు. ఇది విద్యాశాఖ మంత్రి గారు ఈ చెప్పండి. గవర్నీయులైన విద్యాశాఖ మంత్రి గారికి ఒక విన్నపం. మా మిర్యాలగూడలో కొండూరి వీరయ్య డిగ్రీ కళాశాల
గవర్నమెంట్ వారు తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్న టీచర్స్ని లెక్చరర్స్ని ఇంతవరకు రెగ్యులైజ్ చేయక మీ దగ్గర ఇప్పటికి చాలాసార్లు విన్నవించుకున్నాం. ఆ కాంగ్రెస్ సభ్యులు అన్నట్టు నవ్వుతున్నారు, ఎందుకంటే నువ్వు అటుపోయినా కూడా పని పూర్తి కాలేదని. కాబట్టి దయచేసి మీరు, ఎందుకంటే ఆ సమస్య లెక్చరర్స్ 10 సంవత్సరాల నుంచి దాంట్లో పనిచేస్తున్నా వాళ్ళని రెగ్యులైజ్ చేస్తారా చేయరా, చేయకపోతే చేయమని చెప్పండి, చేస్తే చేయండి. అది ఎందుకంటే అక్కడ ఎస్టీ పిల్లలు చాలామంది, మా దగ్గర 10,000 మంది డిగ్రీ స్టూడెంట్స్ ఓన్లీ ఎస్టీ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కూడా జీతాలు లేకుండా లెక్చరర్స్ పనిచేస్తున్నారు. అది పెండింగ్లో పెట్టి ఇబ్బంది పెట్టకుండా దాన్ని తొందరగా పూర్తి చేయాలని చెప్పి మరొకసారి మీకు విన్నవిస్తున్నా. అధ్యక్ష, ప్లీజ్ సైలెన్స్. వాపసు పోతే దుబ్బ కూడా దొరకదు. కానీ అధ్యక్ష, వారు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాను అధ్యక్ష, తప్పకుండా పరిశీలిస్తాను. రాజాసింగ్ గారు, రాజాసింగ్. अध्यक्षा, मैं आपके माध्यम से हमारे म्युनिसिपल मिनिस्टर साहब को ये याद दिलाना चाहूँगा कि पिछले असेंबली सेशन में भी मैंने ये बात आपके समक्ष रखी थी कि मेरी विधानसभा कॉन्स्टिट्यूंसी में फिश मार्केट है सर, और वो फिश मार्केट डेवलपमेंट के लिए फिशिंग कॉरपोरेशन की ओर से 5 करोड़ और हमारे म्युनिसिपल कॉरपोरेशन की ओर से 2 करोड़ यानी 7 करोड़ रुपए वो डेवलपमेंट के लिए, यानी मॉडल फिश मार्केट बनने के लिए 7 करोड़ रुपए सैंक्शन है. लेकिन दुर्भाग्य की बात यह है सर, एक छोटी सी दीवार है, उसको हेरिटेज की एक मिसाल दी कि उसको टोटली उसको कोई काम भी डेवलपमेंट का वहाँ पे शुरू नहीं हो रहा. कोई भी ऑफिसर्स के पास हम जाते हैं, घूमते हैं, तो बस एक ही एक रीज़न बताते हैं कि वो दीवार जो सो हेरिटेज में और हम उसको काम नहीं कर सकते. सर, मैं आपको ये याद दिलाना चाहूँगा कि एक छोटी दीवार को भी हम नहीं गिरा के वो डेवलपमेंट का काम रोकना, सर वहाँ के स्थानीय लोगों को बहुत प्रॉब्लम हो रही है सर. और उसी प्रकार से सर जितना भी जो फिशिंग जो है वहाँ पर जो बेगम बिहार में आजू बाजू पूरे हमारे राजस्थानी समाज के लोग रहते हैं सर, और पूरे वेज वो लोग हैं. वो उतनी गंदगी की वजह से वहाँ के आजू बाजू जो जितने भी जो हिंदी भाषी, जो मारवाड़ी, जो राजस्थानी रहते हैं सर, उनको बहुत बड़ी दिक्कत का सामना करना पड़ रहा है. इसीलिए मैं आपके माध्यम से हमारे म्युनिसिपल मिनिस्टर साहब से ये निवेदन करना चाहता हूं कि आप तुरंत अगर वो डेवलपमेंट का काम अगर शुरू करेंगे तो हमारी सरकार एवं हमारे को भी एक अच्छा नाम आएगा सर. థ్యాంక్ యూ. అధ్యక్ష, గౌరవ సభ్యులు రాజాసింగ్ గారు మోడల్ ఫిష్ మార్కెట్ గురించి చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష, తగిన చర్యలు తీసుకుంటాం. సుధీర్ రెడ్డి గారు. గౌరవ పంచాయతీ మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారికి, మా కాన్స్టిట్యున్సీలో చెంగిచెర్ల గ్రామంలో స్లాటర్ హౌస్ ఉన్నది సార్. దాని వలన అక్కడ పొల్యూషన్ అయ్యి వాళ్ళు ఏమాత్రం ట్రీట్మెంట్ లేకుండా వదలటం వలన అనేక గ్రామాల్లో వాటర్ అంతా కూడా పొల్యూషన్ అయ్యి ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. దాని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారానైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మూసీలు ఏర్పాటు చేసేదానికి చర్య తీసుకోవాల్సిందిగా తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు సుధీర్ రెడ్డి గారు చెంగిచెర్లలో మరి ఏదైతే కాలుష్యం సమస్యలు లేవనెత్తారో అధ్యక్ష, తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాం. మౌజం ఖాన్ గారు. स्पीकर सर, मैं आपके ज़रिए म्युनिसिपल मिनिस्टर साहब से कहना चाह रहा हूँ, मेरी बहादुरपुरा कॉन्स्टिट्यूंसी के अंदर मीरालम टैंक है और उधर हमारी कॉन्स्टिट्यूंसी के अंदर से मूसा नदी जाती है. आज बहादुरपुरा, राजेंद्र नगर और सराउंडिंग एरिया में इतने मच्छर हो चुके हैं साहब, और इतने लोगों की सेहत खराब हो रही है और बीमारियां आ रहे हैं. मलेरिया हो रहा है, डेंगू हो रहा है और दीगर बीमारियां वहाँ पर पैदा हो रहे हैं. बार बार म्युनिसिपल कमिश्नर साहब से ये कहा गया है कि जो मीरालम टैंक के अंदर बेल भर चुकी है, पूरा तालाब नहीं दिख रहा साहब, एक ब्यूटीफुल लेक है वो, पूरी बेल होने की तरफ से कोई तालाब के अंदर पानी नहीं दिख रहा है और उसकी तरफ से इतना मच्छर हो रहा है. और बाजू से ही उसके मूसा नदी जा रही है और जू पार्क है, उसकी तरफ से
सराउंडिंग एरिया में इतना मच्छर बढ़ चुका है। मैं आपके जरिए मिनिस्टर साहब से कहना चाह रहा हूं कि आप GHMC डिपार्टमेंट को कहकर इमीडिएटली उस तालाब को साफ कराना चाहिए और मूसा नदी और सराउंडिंग एरिया में साफ सफाई के साथ पूरा वहां पर दवाएं डालना चाहिए। शुक्रिया सर। गौरव सभ्युలు मुजम खान गारू, आपने जो मुद्दा उठाया मीरालम टैंक के क्लीनिंग की तरफ से जरूर उस पर कार्रवाई किया जाएगा। కృష్ణారెడ్డి గారు. అధ్యక్ష, మహేశ్వరం నియోజకవర్గంలో మాకు ఒక బస్ డిపో ఇచ్చారు. అది మహేశ్వరానికి చాలా దూరంగా ఉంది, ప్రజలకు రావాలన్న చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ బస్ డిపో బదులు మహేశ్వరం ప్రాపర్లో బస్ స్టాండ్ కట్టాలని చెప్పి మంత్రి గారు కోరుతున్నా. ఇంచుమించుగా అక్కడి నుంచి వేరే ప్రాంతాలకి 70 బస్సులు నడుస్తూ ఉంటాయి. దాంట్లో చాలా మనకు పాత బస్సులు ఉన్నాయి. ఒక 20 కొత్త బస్సులు వేయవలసిందిగా మంత్రి గారు కోరుతున్నా. గౌరవ సభ్యులు తీగల కృష్ణారెడ్డి గారు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా పరిష్కారం చేస్తాం అధ్యక్ష. ఆర్ కృష్ణయ్య గారు. అధ్యక్ష, ఇది వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించిన ప్రశ్న. ప్రధానంగా మన రాష్ట్రంలో చెరుకు రైతులకు చక్కెర ఫ్యాక్టరీలు కేవలము 3,000 మాత్రమే ఇస్తున్నాయి టన్నుకు. పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటకలోని చక్కెర ఫ్యాక్టరీలు 4,200 ఇస్తున్నాయి. మహారాష్ట్ర కూడా 4,000, దాదాపు 4,000 వరకు ఇస్తున్నాయి. కాబట్టి ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీలు రైతులను దోపిడీ చేస్తున్నాయి. అదేవిధంగా చక్కెర 1 టన్ను చెరుకుకు ఉత్పత్తి వ్యయమే 2,200 దాకా అవుతాయి. ట్రాన్స్పోర్ట్ తోటి 3,000 అవుతాయి. అంటే చెరుకు రైతుకు ఏ మాత్రం కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి రేటు గిట్టుబాటు లేదు. కాబట్టి చక్కెర ఫ్యాక్టరీలతో మాట్లాడి వాళ్ళ దోపిడీని అరికట్టడానికి చెరుకు రైతులకు 4,000, 4,200 రేటు ఇచ్చేటట్టుగా ఫిక్స్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. యాదయ్య గారు. చేవెళ్ళ నియోజకవర్గంలో 111 జీవో 84 గ్రామాలకు చాలా ఇబ్బందిగా ఉంది. మరి గ్రామాల్లో ఎలాంటి కట్టడాలు కట్టకున్నా దానికి తగ్గట్టు ఫామ్ హౌస్లలో ఇల్లు కట్టుకుంటే కూలగొడుతున్న HMD వాళ్ళు విపరీతంగా వచ్చి విచ్చలవిడిగా కూలగొట్టడం జరిగింది. ఆ 111 జీవోను ఎత్తివేసే ఏమన్నా విషయం ఉందా సార్? దాన్ని సడలించే విషయం ఉందా? గౌరవ మంత్రి గారి మీ ద్వారా కోరుతున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చేవెళ్ళ శాసనసభ్యులు యాదయ్య గారు 111 జీవో మీద లేవనెత్తిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తగిన విధంగా వారికి సమాధానం. చిన్నారెడ్డి గారు. అధ్యక్ష, చాలా కాలంగా ఎర్స్ట్వైల్ మహబూబ్నగర్ జిల్లాలోని ఒక 3 ప్రాంతాలు వనపర్తి, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, ఇప్పుడు ఇవన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినాయి అధ్యక్ష. మేము రైల్వే లైన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నాం. రాయచూరు నుంచి మాచర్ల వరకు ఉండేటువంటి రైల్వే లైను చాలా కాలం క్రితమే సర్వే అయింది. కానీ ఈ రైల్వే లైన్ నిర్మాణం మాత్రం చేపట్టబడలేదు. ఇందులో భాగమైనటువంటి రాయచూరు గద్వాల మాత్రం లైన్ పూర్తయింది, ట్రైన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు గద్వాల నుంచి మాచర్ల వరకు రైల్వే లైన్ కావాలి. ఈ రైల్వే లైన్ యొక్క పొడవు 233 కిలోమీటర్లు అధ్యక్ష. దీనికి కావాల్సిన డబ్బు 1,000 కోట్లు అవుతుందని ఎస్టిమేట్స్ తయారు చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఈ మధ్యనే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకోవడం జరిగింది, ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడానికి. ఈ జాయింట్ వెంచరు రాసుకున్న విధానం ప్రకారంగా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఈ 1,000 కోట్లలో 49% మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ భరించాలని, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 51% ఈ ఖర్చులు భరించాలని మనం మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఫిబ్రవరి 2016లో రాసుకున్నాం. దాదాపుగా ఒక 10 నెలలుగా వస్తూ ఉంది. కనీసం రేపు వచ్చేటువంటి బడ్జెట్లో మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే మనం 51% ఖర్చును భరిస్తామని ఒప్పుకున్నామో దాదాపుగా 500 కోట్ల రూపాయలు కనీసం కొంతైనా
ఈ బడ్జెట్లో కేటాయించి మేము కేటాయించినాం మీరు కూడా కేటాయించని కేంద్రానికి రాస్తే వాళ్ళు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు మహబూబ్నగర్ పాత జిల్లాలో ఉండేటువంటి 3 ప్రధాన పట్టణాలు ఇవాళ గద్వాల వరకు వచ్చింది. గద్వాలను లింక్ చేస్తూ వనపర్తి తర్వాత నాగర్ కర్నూలు తర్వాత కల్వకుర్తి, దాని తర్వాత దేవరకొండ, ఆ ప్రకారంగా మనకు రైల్వే లైన్ మాచర్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంత అభివృద్ధికి ఈ రైల్వే లైన్ ఎంతో తోడ్పడుతుందని తమ ద్వారా గౌరవ ఈరోజు మంత్రివర్గంలో ఉండేటువంటి ఎవరినైనా నోట్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియవలసిందిగా నేను సవినీయంగా తమ ద్వారా కోరుతా ఉన్నాను. గారు చెప్పిన అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. షకీల్ గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న ఒక ముఖ్యమైన గొప్ప పని, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 51,000 రూపాయలు షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి స్కీమ్ ద్వారా తెలంగాణ ఆడబిడ్డల పెళ్లి కోసం ఇస్తున్న గొప్ప పథకం. మొన్న అధ్యక్ష నా కాన్స్టిట్యున్సీలో ఒక కేసు నా దృష్టికి వచ్చింది. దాంట్లో చైల్డ్ మ్యారేజ్ ఏదైతే జరుగుతుంది, చైల్డ్ మ్యారేజ్ చిన్నప్పుడు ఎప్పుడో చైల్డ్ మ్యారేజ్ జరిగింది, అది అబాలిష్ అయిపోయింది. అయితే తర్వాత రియల్ మ్యారేజ్ జరిగినప్పుడు 18 ఇయర్స్ తర్వాత ఆ అమ్మాయికి అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. నాకు కన్సర్న్ మినిస్టర్ ద్వారా దానికి ఏమైనా పర్టికులర్ గైడ్ లైన్స్ ఉన్నాయా అని తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే నేను కూడా చాలా కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా, అంటే దాంట్లో ప్రాపర్ గైడ్ లైన్స్ ఏం లేవు. చైల్డ్ మ్యారేజ్ జరిగినప్పుడు చైల్డ్ మ్యారేజ్ అది అబాలిష్ అయింది, ఎప్పుడో 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉన్నప్పుడు జరిగిన మ్యారేజ్ అది. దయచేసి దీని మీద ఒక పర్టికులర్ గైడ్ లైన్స్ తీయాలని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు పోచారం గారు. గౌరవ సభ్యులు షకీల్ గారు చెప్పిన అంశాన్ని నోట్ చేస్తున్నాం అధ్యక్ష. ఎన్ఎస్ఎస్ ప్రభాకర్. మన రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1వ తారీఖు 2016 6వ తేదీ నాడు నాయి బ్రాహ్మణులకు సంబంధించి రాష్ట్రంలో 18,000 సెలూన్లు ఉన్నాయని చెప్పని, ఈ సెలూన్లలో మన నాయి బ్రాహ్మణ సోదరులు ఉపయోగిస్తున్నటువంటి విద్యుత్తుకు సంబంధించినటువంటి విషయంలో, అది చిన్న మెషిన్ కావచ్చు, లేకపోతే లైట్ కావచ్చు, బల్బు కావచ్చు, ఇట్లాంటి వాటికి 200 యూనిట్ల లోపల వరకు డొమెస్టిక్గా తీసుకొస్తాము, కమర్షియల్గా ఉన్నటువంటి దాన్ని పక్కన పెడతామని చెప్పని ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసి దీన్ని అమలు చేస్తామని చెప్పారు అధ్యక్ష. సంవత్సరం పూర్తిగా వస్తుంది అధ్యక్ష. ఒకవైపున దీనికి ట్రేడ్ లైసెన్స్తో ముడిపెట్టారు అధ్యక్ష. మరొక వైపునేమో ఈ 200 యూనిట్లకి అయ్యేటువంటి డబ్బు చాలా తక్కువ అధ్యక్ష. అయినా ప్రభుత్వం ముందుకు వచ్చి సహకారం అందిస్తూ ఉంది. ట్రేడ్ లైసెన్స్ పెడితే వాళ్ళ మీద డబల్ పన్ను వసూలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ట్రేడ్ లైసెన్స్తో ముడి పక్కన పెట్టి ఈ 1వ తారీఖు 2016 నాడు ఇచ్చినటువంటి సర్క్యులర్ యొక్క ఆధారంగా 200 యూనిట్ లోపల వాళ్ళందరికీ కూడా ఫ్రీగా విద్యుత్ అందించేటువంటి విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతూ నాయ బ్రాహ్మణులకి ఉపశమనం కలిగించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రభాకర్ గారు నాయి బ్రాహ్మణుల సమస్యను ఏదైతే లేవనెత్తారో నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తగిన విధంగా వారికి సమాధానం ఇస్తాం అధ్యక్ష. ప్రకాష్ గౌడ్ గారు. అధ్యక్ష, మా కాన్స్టిట్యున్సీలో రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో ఒక మైలార్దోపల్లి అని ఊరున్నది. మైలార్దోపల్లిని నేను ఉండేది. ఇంచుమించు ఒక 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర రోడ్డు పని మొదలుపెట్టి. 2 సంవత్సరాల తర్వాత దాన్ని ఏమైందంటే మన ముందు కాంట్రాక్ట్ తీసుకుని ఆయన సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిండు. సబ్ కాంట్రాక్ట్ ఇస్తే 2 కోట్ల రూపాయలు బిల్లు వేసుకొని ఆయన తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ పని ఆపడం జరిగింది. దాని మీద ఇంకోటి ఏంటంటే రోడ్డు మీద సెంటర్ రోడ్డు మీద స్టే ఇచ్చింది. దాని మీద గవర్నమెంట్ సెంటర్ రోడ్ మీద నేను చూసినప్పటి నుంచి కూడా రోడ్ నడుస్తుంది, దాని మీద స్టే ఇచ్చి పని ఆపింది అధ్యక్ష. దాని మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలి. ఇంకో విషయం అధ్యక్ష, మొన్న 12 జీవో మీద మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రి, మున్సిపల్ మినిస్టర్ గారు అందరూ కలిసి దానికి ఒక కమిటీ వేసారు. చాలా సంతోషం అధ్యక్ష.
అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంతో దానికి సంతోషిస్తున్నారు. దాన్ని త్వరలో ఎందుకంటే మేమేమంటున్నామంటే సార్ అధ్యక్ష, అది అయిన దాకా పాత ఏవైతే ఉన్నాయో అన్ని గులగొట్టకుండా కొత్త ఐడిని ఆఫ్ చేయండి, కానీ పాత ఐడిని గులగొడితే మాకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. మాకు ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో ఇంకొకటి అధ్యక్ష, మా దగ్గర స్టేడియం ఉన్నది ఒకటి, దగ్గర దగ్గర రాజశేఖర రెడ్డి గారు వేసి పొండిషన్ వేసి 10 సంవత్సరాల దగ్గర అయిపోతుంది, మన 12వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు. ఇప్పటిదాకా సగం దాని మీద మొత్తం స్లాబ్కి వేసి ఇడిచిపెట్టేసారు, అది అట్నే ఉంది అధ్యక్ష. దాని మీద కూడా మున్సిపల్ మినిస్టర్ తొందరగా చర్య తీసుకొని ఆ స్టేడియం కూడా పూర్తి చేయాలని చెప్తున్నాం అధ్యక్ష. ప్రకాష్ గౌడ్ గారు చెప్పి నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధించిన శాఖకు పంపించి పరిష్కారం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇది అభయహస్తం స్కీమ్ గురించి మాట్లాడాలని సార్ ఈ అవకాశం నేను తీసుకునింది. అభయహస్తం ఒక మంచి స్కీమ్ సార్. అది యాక్ట్ కింద కూడా పొందుపరచడం జరిగింది గత ప్రభుత్వంలో. మహిళలు ఎవరైతే 60 సంవత్సరాలకు చేరుకుంటారో వారికి ఒక పెన్షన్ లాగా ప్రతి రోజు ₹1 వరకు పెట్టుకొని సంవత్సరానికి ₹365 వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే ప్రభుత్వం కూడా అంతే కాంట్రిబ్యూట్ చేస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ అ కో-కాంట్రిబ్యూటరీ స్కీమ్ అన్నమాట. ఇది యాక్ట్ కింద 2009లో రావడం జరిగింది అధ్యక్ష. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా SHG విమెన్ దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తారు అకార్డింగ్ టు దిస్ యాక్ట్. ఇది చిన్న మొత్తమే సార్, 365 రూపీసే పెట్టాల్సి వస్తుంది ప్రభుత్వానికి. గత 1 సంవత్సరం నుంచి వాళ్ళకి రావటం లేదు, వాళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు, అంత పేద మహిళలు. మరి ఇలాగైతే ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళకు పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ మహిళలు కూడా ఆ విధంగానే పెడితే ప్రతి ఒక్కరికి నెలకి మరి 500 రావడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం దీనిపై దృష్టి సారీకరించాలి సార్. చాలామంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు జీవితంలో. ఇప్పుడు డిమానిటైజేషన్ వచ్చి ఇంకా కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి మరి దీన్ని తప్పకుండా కంటిన్యూ చేయాలి, వాళ్ళకి వచ్చే డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పేసి కన్సర్న్ మంత్రికి మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను సార్. ఎవరైనా ఇంకొక విషయం మీకు మీ దృష్టికి తెలుసుకున్నాను సార్. నాకు ఈ మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి ఒక లెటర్ వచ్చింది సార్. దీని గురించి అసలు మనం పట్టించుకోవటం లేదు. చిరుధాన్యాలు పౌష్టికత, న్యూట్రిషనల్ ఫుడ్స్ ఆఫ్ సూపర్ ఫుడ్స్, హెల్త్ ఫుడ్స్ అని కూడా వాటిని అంటూ ఉంటారు. తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అవి మరి జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు ఇలాంటివన్నీ ఎన్నెన్నో ఉన్నాయి. పాత పంటలను కూడా వీటిని అంటుంటారు. వీటి గురించి మనం పట్టించుకోవటం లేదు. మన ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చినప్పుడు 3 years కింద ఫుడ్ సెక్యూరిటీ మన PDSలో కూడా వీటిని కూడా కలిపి గోధుమలు అలాగే బియ్యంతో సహా వీటిని కూడా కలిపి పంపిణీ చేస్తామని ఒక నిర్ణయం వచ్చింది. కానీ దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఒక కర్ణాటక రాష్ట్రమే పట్టించుకుంది. కర్ణాటక PDS ద్వారా వాటిని పంపిణీ చేస్తూ ఉంది, ఆరోగ్యకరంగా మనుషులు ఉండాలని చెప్పేసి. మరి రీసెంట్లీ November 29th to 30th వీళ్ళది ఒక 5th నేషనల్ కన్వెన్షన్ ఆన్ మిల్లెట్స్ జరిగింది ఢిల్లీలో. ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ మిల్లెట్స్ అని చెప్పేసి వారు ఒక పత్రాన్ని కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది, పంపించడం కూడా జరిగింది అధ్యక్ష. మరి మన దగ్గర కూడా PDS మంత్రి గారు, సివిల్ సప్లైస్ రాజేందర్ గారు కనపడటం లేదు నాకు. ఇక్కడే ఉన్నారు, కనపడతాను, సారీ మేడం. సో వారికి మీ ద్వారా నేను ఢిల్లీ మినిస్టర్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు చెప్పిందని నోట్ చేసుకున్నా అధ్యక్ష. యాదగిరి రెడ్డి గారు. అధ్యక్ష, ప్రశ్నోత్తరాల సమయంలో అవకాశం ఇచ్చిన వాళ్ళకి 0 hourలో అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. తిరిగి వాళ్ళకి ఇవ్వకుంటే మిగతా శాసనసభలో ఉన్నటువంటి సమస్యలు సభ దృష్టి తెచ్చే అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన దాన్ని నేను ఏకాభించి దీన్ని యాడ్ చేస్తున్నా అధ్యక్ష. అట్లనే అవకాశం వచ్చింది. సంపన్నులు, స్థితిగల వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోయి వైద్యం చేసుకోగలుగుతారు అధ్యక్ష. కాన్స్టిట్యూన్సీలో ఉన్నట్టు ఏరియా హాస్పిటల్లో బీద వాళ్ళు వస్తారు అధ్యక్ష. అక్కడ 65 లక్షల రూపాయలు ఈ మధ్యన రివ్యూ చేస్తే మిస్యూజ్ అయినట్టు కలెక్టర్ గారితో యుక్తంగా రివ్యూ చేస్తే మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. దాంట్లో 150 రూపాయలు కొనాల్సిన ఇంజక్షన్ 750 రూపాయలు కొన్నట్టు సేమ్ హాస్పిటల్ నుంచి, తర్వాత రిఫ్రిజిరేటర్స్ 10,000 20,000 కొన్నట్టు సేమ్ షాప్ నుంచి కొటేషన్ తెచ్చి కలెక్టర్ గారి ముందు కూడా ఇచ్చిన అధ్యక్ష. దాన్ని ఇప్పటి వరకు సోషల్ ఆడిట్ పెట్టి ఇట్లా ఈ మాదిరి కొన్ని మాటగా చూపించిన అధ్యక్ష.
సోషలైట్ చేయాలని చెప్పిన కలెక్టర్ గారిని కోరి వారికి బిల్స్తో యుక్తంగా సమర్పిస్తే ఇప్పటివరకు కోరలేదు అధ్యక్ష. నేను డైరెక్ట్ కమిషనర్ హెల్త్ వారికి కూడా నేనే వచ్చి డైరెక్ట్ రిప్రజెంట్ చేసిన, ఇప్పటికి దాని తాలూకు సోషల్ ఆడిట్ కండక్ట్ చేయలేదు, జరగట్లేదు అధ్యక్ష. అట్లా చిన్న మనం అధ్యక్ష చేరాల కాన్స్టెన్సీ చాలా కాలం నుంచి ఉండదు అధ్యక్ష. ఈ మధ్యన జనగణన కలిసిన అక్కడ బస్ డిపో లేదు అధ్యక్ష. 8 తర్వాత పోనీకి అవకాశం లేకుండా పరిసర ప్రాంతంలో ఉన్న ప్రయాణికులు ఎవరు కూడా 8 తర్వాత అక్కడ చేరుకోలేరు అధ్యక్ష. ఒక బస్ డిపో చేరాల టౌన్లో బస్ డిపో ఎక్కువ చేసి కట్టించాలని మనం అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు యాదగిరెడ్డి గారు చెప్పి నోట్ చేసుకున్నాం అధ్యక్ష. డిపో విషయంలో తప్పకుండా పరిష్కారం చేస్తాం అధ్యక్ష. కౌసర్ మొహిద్దీన్ గారు. स्पीकर साहब, मैं आपके ज़रिए हुकूमत को ये बताना चाहता हूँ, जो आप देखते होंगे रियासत तेलंगाना और हैदराबाद शहर के अंदर जो सरकारी राशन के दुकानें हैं, उन दुकानों के ऊपर पिछले 7 महीने या 8 महीने से राशन की दुकान पर लाइन लगी हुई है. कोई किस्म की सहूलत नहीं दी जा रही. उस दुकान के ऊपर ना चावल मिल रहा, ना तेल मिल रहा, ना शुगर मिल रहा, और इस तरह से ख़ास तौर से आवाम राशन कार्ड लेके जाती है तो राशन कार्ड के अंदर नाम को डिलीट किया जा रहा है. इसी तरह से आवाम हैदराबाद शहर के अंदर, ख़ास तौर से हमारे पुराने शहर के अंदर आवाम परेशान है. इस तरह से आपके ज़रिए गवर्नमेंट हुकूमत को बताना चाहता हूँ. మినిస్టర్ గారు. సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నా అధ్యక్ష. సంతాప ప్రతిపాదనలు. ఖమ్మం జిల్లాలోని మధిర శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి దుగ్గినేని వెంకట్రావమ్మ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి దుగ్గినేని వెంకట్రావమ్మ గారు 72-78 సంవత్సరాల్లో ఖమ్మం జిల్లా మధిర శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. మధిర నందిగామ రహదారిలో వైరా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశారు. ఖమ్మంపాడు ఎత్తిపోతల పథకానికి కృషి చేసి రైతులకు సాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. కాంగ్రెస్ కేంద్ర కమిటీ సభ్యురాలుగా, స్త్రీ సంక్షేమ శాఖ సభ్యురాలిగా, హౌసింగ్ బోర్డు సభ్యురాలుగా పనిచేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉండి 2016 ఆగస్టు 8వ తేదీన పరమపదించారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు శాసనసభ నియోజకవర్గ మాజీ సభ్యులు శ్రీ ఎం మాణికరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ ఎం మాణికరావు గారు 1964లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1972లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జలగం వెంగళరావు గారి ప్రభుత్వంలో వాణిజ్య సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1978లో మూడోసారి శాసనసభకు ఎన్నికై చెన్నారెడ్డి మంత్రివర్గంలో R&B వాణిజ్య పనుల శాఖల మంత్రిగా పనిచేశారు. 1983లో నాలుగోసారి విజయం సాధించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉండి 2016 సెప్టెంబర్ 8వ తేదీన పరమపదించారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ సంగంరెడ్డి సత్యనారాయణ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. సత్యనారాయణ గారు హన్మకొండ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది 83-85 వరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉండి 2016 అక్టోబర్ 10వ తేదీన పరమపదించారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ శాసనసభ నియోజకవర్గ మాజీ సభ్యులు శ్రీ విఠల్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ విఠల్ రెడ్డి గారు స్వాతంత్ర అభ్యర్థిగా 2 సార్లు గెలుపొందారు. 1967 నుండి 78 వరకు 11 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నిస్వార్థ సేవలు అందించారు. నియోజకవర్గంలో మంచి నాయకుడిగా పేరు ప్రతిష్టలు పొందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉండి 2016 అక్టోబర్ 21 తేదీన పరమపదించారు. వీరి ఆత్మలకు శాంతి చేకూరాలని మౌనం పాటిద్దాం.
Please resume. Now tea break for 15 minutes.